నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద ఏం చెప్పాలన్నా కానీ చర్చనీయమే అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం కథ ఒకలాగా ఉంది. ఇదే ఈరోజు కల్వకుంట్ల కవిత గారు చెప్తా అన్నీ చెప్తా, సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెప్తా అంటుంది. హరీష్ రావుపై మాత్రం విమర్శల అస్త్రం సంధించారు. కవిత హైదరాబాద్ కూతపెట్టు దూరంలో ఉన్న మెదక్ తలసరి ఆదాయం పెరగనున్నారు హరీష్ రావు. ఆయన సతీమణి ప్రైవేట్ వ్యాపారాల పెట్టుబడి లాభాలు పొందుతున్నారని కవిత మండిపడ్డారు. ఇక జూబ్లీ హిల్స్ ఫలితాలపైన హాట్ కామెంట్ కూడా చేశారు. కవిత జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కుట్రలు జరిగాయని ఆరోపించారు. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ చెప్తానంటూ కూడా పరోక్షంగా హరీష్ రావుపై కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు ఆమె. ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు తాటికేల జయరాం గారు, విశ్లేషకులు, అదేవిధంగా బొల్లారం నిరంజన్ యాదవ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి, గౌతమ్ ప్రసాద్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా గుడ్ ఈవినింగ్ అండి, ఆల్ ఆఫ్ యూ. ఎస్ జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి మీకు స్పెషల్గా. వెరీ గుడ్ ఈవినింగ్. ఎందుకంటే ఈ త్రిమూర్తులకి సమయం సందర్భం వచ్చినప్పుడు మీరు అస్త్రపయస్త్రాలు ఉపయోగిస్తారు కాబట్టి మొత్తం మీద మీ దగ్గరికే వస్తున్నా. ఏదైతే మొత్తం మీద జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు తనను ఉద్దేశించి, అంటే ఇద్దరిని కాదు ముగ్గురిని ఉద్దేశించి కూడా మాట్లాడారు. కానీ కొంత విషయంలో చూస్తే మాత్రం ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అది బీఆర్ఎస్ సీటు, ఖచ్చితంగా అది పెట్టింది పేరు బీఆర్ఎస్కు కంచుకోట అయిన నేపథ్యంలో అది ఓడిపోవడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా మాత్రం హరీష్ రావే దీనికి ప్రధాన కారణం. ఇటు కేటీఆర్ కూడా, ఎందుకంటే ఆయన సోషల్ మీడియా తప్ప ఏ మీడియా అతనికి పనిచేయదు, ఇప్పటికైనా బయటికి రావాలంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇదే నేపథ్యంలోనే ఏదైతే కొంతమంది అభ్యర్థులు నామినేషన్ వేసినటువంటి వ్యక్తులు సుమారుగా ఒక 9-10 మంది నా దగ్గరికి వచ్చారు. మేము ఖచ్చితంగా ఉపసంహరించుకుంటా, ఎవరికి మద్దతు తెలపాలంటే నేను ఏ పార్టీలో లేను కాబట్టి ఎవరికి నేను మద్దతు తెలపమని అడగను, చెప్పను. ఈ విధంగా కూడా మీరు మీ ఇష్టం వచ్చిన వారికి మద్దతు తెలుపుకోమన్నారు. అదే విషయంలో హరీష్ రావు దగ్గరికి కూడా వెళ్ళారు. కానీ అతను కూడా నేను చెప్పిన సమాధానమే చెప్పారు, మీరు ఎవరికైనా మద్దతు తెలుపుకొని మాకేం సంబంధం లేదని. అతను పార్టీలో ఉన్నాడా లేడా, నేనైతే ఏ పార్టీలో లేను, కావాలని నన్ను పార్టీలకి వెళ్ళగొట్టారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఖచ్చితంగా బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే నాయకులు బీఆర్ఎస్కి సపోర్ట్ చేయమని ప్రతి ఒక్క వ్యక్తిని అడగాలి, వారిని ప్రాధేయపడాలి. కానీ అతను పార్టీలో ఉండి కూడా రాష్ట్రంలో మంత్రివర్గంలో మంత్రి చేసి కూడా ఇలాంటి మాట్లాడు, ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఈరోజు మాట్లాడు. ఒక్కొక్కరికి సమయం ఇచ్చి ప్రతి ఒక్కరి గురించి నేను చెప్తాను అనుకుంటూ వచ్చారు. ఎలా చూడొచ్చండి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. రాజమౌళి గారు దీంట్లో ఏంటంటే, రాజకీయాలు అనేటి వాటిలో శాశ్వత మిత్రుత్వం కానీ శాశ్వత శత్రుత్వం కానీ ఉండదు. అంటే ఒక అవసరము మిత్రును ఇస్తుంది, ఒక అవసరం శత్రువుని ఇస్తుంది. కానీ ఆ అవసరాలను బట్టి అక్కర్లను బట్టే రాజకీయాలు ఉంటాయి. ఇది పెద్దగా మనం చెప్పాల్సిన పని లేదు. ఎవరిని అడిగినా కూడా ఇది చాలా క్లియర్గా, క్రిస్టల్ అండ్ క్లియర్గా ప్రతి ఒక్కరికి బ్రెయిన్లో ఉంది. ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇక కవిత హరీష్ రావు విషయానికి వస్తే, కవిత హరీష్ రావు విషయమే కాదు, సో సీఎం రేవంత్ గురించి కూడా నేను ఒక న్యూస్ దాంట్లో నేను చూసినట్టు ఇప్పుడే ఇంతకుముందే చూశాను. సీఎం రేవంత్ను కూడా ప్రశ్నించింది. సో ఇట్లా అనేక మందిని ప్రశ్నిస్తుంది, అనేక అవసరాలను ప్రశ్నిస్తుంది. అంతే తప్పితే ఇక్కడ మెదక్ జిల్లాకు పోయినప్పుడు మాత్రము అక్కడ హరీష్ రావు డిస్టిక్ కాబట్టి హరీష్ రావును ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడి ఉండొచ్చు. సో అక్కడ కానీ ఒక్క అవసరమే కాదు, కవిత ప్రశ్నించాల్సింది అనేక ఉన్నాయి. ఒక హరీష్ రావును ప్రశ్నించినంత మాత్రాన రాష్ట్రం ఏం బాగుపడదు, రాష్ట్రం ఏం చెడిపోదు. రాష్ట్రము ఎంత చెడిపోవాలో, ఎంత దోపిడీకి గురి కావాలో గత 10 సంవత్సరాల నుంచి గురైంది. ప్లస్ ఈ 2 సంవత్సరాల నుంచి గురి అవుతూనే ఉంది. అంటే చెరబడుతున్నారు రాష్ట్రాన్ని. దీంట్లోపల ఒక అంశాన్ని కాదు, విద్య రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. విద్య ఈరోజు నిరుపేద బిడ్డలకు విద్య దూరమైంది. ఈరోజు నిరక్షరాస్యులకు విద్య దూరమైంది. ఈవెన్ డిగ్రీలు తీసుకున్న చదివి పాస్ అయిన బిడ్డలకు ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వకుండా
అగమ్య గోచరంగా మారేండ్లు. దాన్ని ప్రశ్నించాల్సింది రేవంత్ రెడ్డిని కవిత ప్రశ్నించాలి. దాంతో పాటు వచ్చేసి ఈరోజు హోమ్ మినిస్ట్రీ రేవంత్ దగ్గర ఉంది. ఆ హోమ్ మినిస్ట్రీ ఈరోజు రాష్ట్రం లోపల లాండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది. ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు. దాంతో పాటు వచ్చేసి ఎవడైతే కులంతో మదమెక్కి మోసాలు, మానభంగాలు లేకుండా చేస్తే, నేను కొంతమంది మీద కంప్లైంట్లు బాధితులను తీసుకుపోయి ఇచ్చినా కూడా వాళ్ళు కుల అహంకారంతో ఈరోజు కొట్టుకుంటున్న కొంతమంది వాడిని ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయకపోవడము నేను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లేశాను. పాలక పక్షాన్ని దృష్టి తీసుకెళ్లాను, ప్రతిపక్షం దృష్టి తీసుకెళ్లేశాను, బీజేపీ నాయకుల దృష్టి తీసుకెళ్లాను. కానీ ఎవ్వడు కూడా వాడిని ఇంతవరకు కనీసం దరిదాపులో ముట్టుకున్న దాఖలా లేదు. ఒక దొంగ 70 ఫ్లాట్లు చిత్రపురి కాలనీలో అమ్ముకొని వాడు అక్కడే ఉండి ఎంజాయ్ చేస్తుంటే, వాడు ఇంతకుముందు బిహెచ్ఎల్ మేనేజర్గా చేసి అందులో ఉన్న ఎంప్లాయీస్ని కూడా మోసం చేసిన వాడి మీద కంప్లైంట్ చేశాను. వాడిని పట్టించుకోలేదు. అప్పుడు ప్రశ్నించాలి కవిత. దాంతో పాటు వచ్చేసి ఈరోజు అస్తవ్యస్తంగా మారిపోయింది వైద్యం ఎంత దారుణంగా క్షీణించిపోయిందంటే, ఈరోజు మొత్తము పారాసెటమాల్ టాబ్లెట్స్ కనుక లేదు, గర్భిణీ స్త్రీలకు ఐరన్ టాబ్లెట్స్ లేవు, ఈరోజు ఐవి సెట్స్ లేవు, ఐవి సెలైన్స్ లేవు. ఈరోజు అగమ్య గోచరంగా మారిపోయింది. అంటే అత్యున్నతమైన చదువులు చదివిన డాక్టర్లు వచ్చేసేమో పెరిఫరీలో ఉండేస్తే, అక్కడ సూపర్ స్పెషాలిటీ ఉంటే అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా వాళ్ళు కాలిపోయి రావడం కోసం మాత్రమే వాళ్ళ జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ అదే అత్యున్నతమైన హాస్పిటల్స్ లోపల ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్న దగ్గరనేమో డాక్టర్లు లేరు. ఇక్కడ మొత్తము కంప్లీట్ దయానీయ పరిస్థితిలో ఉంది ఉస్మానియా గాంధీ హాస్పిటల్. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్న దగ్గరేమో డాక్టర్ లేరు, ఏ ఫెసిలిటీస్ లేని దగ్గర డాక్టర్లను పంపించేసేండ్లు. దానికి రాజనరసింహను ప్రశ్నించాలి. దాంతో వచ్చేసి ఈరోజు రెవెన్యూ విచ్చల విడిగా దోపిడీ జరుగుతుంది, విపరీతమైన రిజిస్ట్రేషన్లే జరగట్లేదు. అంటే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, అది ఎవరి పేరు మీద జరుగుతుందో దానిపైన ఒక లెక్కల పత్రం లేదు. మేము ఆల్రెడీ జైభీమ్ ఆర్గనైజేషన్ నుంచి మేము అనేక సార్లు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇంతవరకు మాకు దాంటి డాక్యుమెంట్ ఇవ్వటం లేదు. దాన్ని అట్లనే చల్లార్చి పెట్టేసిండ్లు. ఇంతవరకు రాష్ట్రంలో జరిగిన రిజిస్ట్రేషన్లు ఎన్ని, ఎవరి పేరు మీద జరిగినాయి అని అడుగుతుంటే దాని మీద లేదు. దాని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించాలి. ఈరోజు కొండ సురేఖను ప్రశ్నించాలి, మన వివేక్ను ప్రశ్నించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది మినిస్టర్లలో అంతమందిని ప్రశ్నించాలి. ఒక హరీష్ ఒక్కరిని ప్రశ్నించడం వల్ల సమాజం ఏం బాగుపడదు. ఇంతమందిని ప్రశ్నించినప్పుడు డెఫినెట్ గా కవితతో మేము కూడా ముందుంటాం, కవితతోని ఉంటాం. అవసరమైతే నేను యావత్ తెలంగాణ సాక్షిగా చెప్తున్నాను, అవసరమైతే కవిత పాదాలకు చెప్పులుగా మారి మేము తనతో అడుగులో అడుగు ప్రయాణంగా మారుతాం. ప్రశ్నించకపోతే కవితను కూడా ఒక అవకాశవాదపు శక్తిగానే చూస్తాం. ప్రశ్నించడం అంటే ఈరోజు ఒక రేవంత్ను ప్రశ్నించడం కాదు, ఒక హరీష్ను ప్రశ్నించడం కాదు, ఓ కేటీఆర్ను ప్రశ్నించడం కాదు, వ్యవస్థలో ఉన్న ప్రతి లోపాన్ని తీసి ప్రశ్నించాలి. అది ప్రశ్న అంటే. అక్కడ ఉన్న నిరుపేదలు, నిరక్షరాజులు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీ బిడ్డలు సర్వనాశనం అయిపోతున్నారు వాళ్ళ జీవితాలు. అది ప్రశ్నించాలి. ఈరోజు ఎవడైనా ఎక్కడైనా ఎంత దోసుకుందాం, ఎంత దాచుకుందాం అంటే ఈరోజు ప్రతి పార్టీ లేకపోతే రాజకీయ నాయకుడు అంటే ఈరోజు అగమ్య గోచరంగా మారిపోయింది. రాజకీయ నాయకులు అంటే ఒక దోపిడీ వ్యవస్థగా మారిపోయింది. రాజకీయం అంటే ఈరోజు దోపిడీకే ఒక నిలువుటతో అడ్డంగా మారిపోయింది. దాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించడం అంటే ఈరోజు మనకు కడుపు మండితే, మనకు గుండె బరువెక్కితే ఒక వ్యక్తిని ప్రశ్నించడం కాదు, వ్యవస్థలో ఉన్న ప్రతి లోపాన్ని ప్రశ్నించాలి. ఆ లోపాన్ని ప్రశ్నించినప్పుడు కవితకు మేము ఒక తల్లిలాగా తీసుకుంటాం, ఒక చెల్లిలాగా తీసుకుంటాం, నీతోని నీడలాగా ప్రయత్నిస్తాం. అంతే తప్ప ఈరోజు ఒక హరీష్ను ప్రశ్నించినంత మాత్రాన సమాజం ఏమీ మారిపోదు. ఒక రేవంత్ను ప్రశ్నించడానికి పర్లేదు. వాళ్ళ లోపల ఉన్న ఇలాంటి వ్యక్తులు ఉన్న అహంకారాన్ని, ఈరోజు అవకాశవాదాన్ని, ఈరోజు ఉన్న అత్యున్నతమైన నిధులను సేకరించేసి వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేసే విధానాన్ని దాన్ని ప్రశ్నించాలి. ఇది ప్రశ్న. అంటే ఈ ప్రశ్నలు చెప్పుకుంటూ పోతూ ఉంటే వందలు వేలుగా ఉంది. ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నించడం అయితే డెఫినెట్ గా మా బిడ్డగా స్వీకరిస్తాం. తన అడుగులో అడుగు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా గతంలో చేసినటువంటి మాటలు, కానీ వేల కోట్ల, వందల కోట్ల అసలు బీఆర్ఎస్ పార్టీ
క్షీణించడానికి ఎవరెవరి కారులు చాప కింద నీరులాగా లేదు అంటే నీడలో ప్రత్యర్థుల్లాగా ఉంటున్నారు ఒక్కటే నిమిషం అన్న. ప్రశ్నించడం అంటే 14,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు వచ్చేసి కాంగ్రెస్ 2014కు 2014 నుంచి 2023 వరకు వచ్చేసి 45,000 కోట్లు, 2023 నుంచి 25 వరకు 75,000 కోట్లు. దీన్ని ప్రశ్నించాలి. ఇలా ప్రశ్నించుకుంటూ పోతే ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటిని పక్కన పెట్టేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక వ్యక్తిని మాత్రమే ప్రశ్నించడం వల్ల పెద్ద ప్రయోజనాలు ఏం చేయకూడదు. రైట్. డాక్టర్ శ్రీకాంత్ గారు, రైట్. ఎస్ 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 నిరంజన్ గారు, ఈరోజు ఏదైతే కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన మాటలు, ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఉన్న విధి విధానాలు కావచ్చు, ఎవరు కావచ్చు, కానీ హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా దీనికి కారణమే కనుక ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడైనా నీడలోకి రావాలి, వెలుగులోకి రావాలని చెప్పే మాటలు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఆ పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా హరీష్ రావే కారణం. ఎందుకంటే ఎవరి మద్దతు అడగలేదు, ఆయన చేసింది ఏమీ లేదు. ఇక కేటీఆర్ మాత్రం సోషల్ మీడియా తప్ప అతనికి ఏ మీడియా తెలియదు. ఈ మీడియాల పట్ల ఇప్పటికైనా చిత్తశుద్ధితో బయటికి రావాలి, పార్టీని బలోపేతం చేయాలి. కేసీఆర్ను నమ్మించి మోసం చేస్తున్నారు వీళ్ళు అంటూ మాట్లాడవచ్చు. ఎలా చూడొచ్చు? ముఖ్యంగా ఛానల్లో ఉండే పెద్దలకు అదేవిధంగా మీకు ధన్యవాదాలు. ఇక్కడ ఈరోజు వ్యవస్థలో ఎట్లా తయారైందంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు జరుపుకోవడమే అన్నట్టు అయిపోయింది. ఇక్కడ ఆమె చేసింది ఒరిగింది ఈ రాష్ట్రానికి తెలంగాణకు ఏమీ లేదు. ఆనాడు కాంగ్రెస్ లేని నాడు అయినా సరే ఆమె అల ప్రభుత్వమే ఉన్నది, వాళ్ళ నాయన్నే తెలంగాణను నడిపిన ముఖ్యమంత్రి. అప్పుడు ఈ తెలంగాణ ప్రజలకు గుర్తు రాలేదు, తెలంగాణ ప్రజలను అసలు గుర్తు చేసుకోలేదు. ఢిల్లీ లేదంటే తమిళనాడు, కేరళ ఇట్లా రాష్ట్రాలు తిరుగుతూ, ఉత్తరప్రదేశ్ తిరుగుతూ ఉన్న రోజులు అవి. ఆ రోజు తెలంగాణ ప్రజలకు సమస్యలకు గుర్తు రాలేదు. అదేవిధంగా ఆ రోజు ఉన్న అన్నది, మామది, బావది వీళ్ళవి సమస్యలు గుర్తు రాలేదు. ఈరోజు ఎట్లా ఉందంటే తన యొక్క స్వార్థం కోసం, తన యొక్క స్వలాభం కోసం ఫ్యామిలీని కూడా బయటికి నీచ రాజకీయాలు చేస్తున్న వ్యవస్థలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వాళ్ళే, వాళ్ళ కుటుంబం మాత్రమే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ సమస్య వస్తే ఒకలాగా, ప్రజల సమస్య వస్తే ఒకలాగా, వాళ్ళు గొడవలు పడి ఈరోజు తెలంగాణకు రుద్దుతున్నారు, తెలంగాణ ప్రజలకు రుద్దుతున్నారంటే అది కేవలం వారి మాత్రమే. ఎందుకంటే వారి సమస్యను వాళ్ళ కుటుంబంలో కుటుంబ డబ్బుల సమస్యలను అదేవిధంగా వాళ్ళ యొక్క స్వార్థాల కోసం ఆ రోజు కష్టపడి వాళ్ళ యొక్క స్వార్థాల కోసం, వాటాల కోసం వాళ్ళు గొడవలు పడి ఈరోజు తెలంగాణ ప్రజలకు రుద్దుతున్నారంటే అది వాస్తవం. ఆ వాస్తవాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఏదో కొత్త కలిబులి మాటలు మాట్లాడుతుంటే అది నమ్మశక్యంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు బీసీ వాదం అన్నది, ఈరోజు ఎలక్షన్ వాదం అంటుంది. అంటే ఈరోజు ఆమెకు కూడా కరెక్ట్గా ఖచ్చితమైన ఒక కార్యాచరణ అనేది తెలంగాణ ప్రజల మీద ఏదో కలిబులి మాటలు చెప్పడం తప్ప ఆమెకు కూడా కార్యాచరణ ఎలా చేయాలి అనేది కూడా ఒక కరెక్ట్ పర్ఫెక్షన్ అనేది లేకపోవడం అనేది ఇది బాధాకరం. అదేవిధంగా తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరిని మభ్యపెట్టాలని చూస్తున్న ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, అదేవిధంగా టీఆర్ఎస్ అయినా సరే, కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల సమస్యలను, ఇందాక జయరామ అన్నగారు అన్నట్టు ప్రజల సమస్యల మీద పోరాడాలి. వాళ్ళ యొక్క వ్యక్తిగత లాభాల కోసం ఇప్పుడు ఇది ఓడిపోయిందని మేము గెలిచినామని ఏదో గొప్పలు చెప్తలేము. ఇది ఓడిపోయిందని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళు గొడవలు అంటే ఇది కక్షపూరితమే. ఇది ఎవరికైనా తెలిసిపోతుంది. ఏ యొక్క వ్యవస్థలో ఉండే సంఘ సంస్కరణ ఇక్కడ ఉండే రాజకీయ నాయకులకైనా తెలిసిపోతుంది. ఇది కక్షపూరితము. కక్షపూరితం కాకుండా ప్రజల సమస్యల మీద, ఇప్పుడు బీసీ వాదం ఉంది తెలంగాణలో, బీసీ వాదం మీద పోరాడతామని చెప్పేసి ధర్నాలు చేసిండ్రు. ఆ ధర్నాలు ఎక్కడ పోయినాయి ఈరోజు? అంటే ఎలక్షన్ వస్తే ఒకలాగా, ఎలక్షన్ రాకపోతే ఒకలాగా. అంటే ఇది కపట నాటకాలు, సినీ ఫీల్డ్లో ఉండే ఓ నాటక
ప్రదర్శన చేస్తారు చూడు, ఆయనతో 2.5 గంటలు ప్రదర్శన చేస్తున్నట్టే ఈరోజు కనబడుతున్నది కవిత గారి యొక్క లక్షణాలు. ఎందుకంటే నీవు ఒక కార్యాచరణ ఉంటే ఆ కార్యాచరణ కోసం ఈ తెలంగాణ ప్రజల కోసం పోరాడతామంటే నువ్వు ఏ సమస్య మీద అయినా సరే పోరాడు. ఈ తెలంగాణలో ప్రతిపక్షంలో నువ్వు కూడా ఒక అవుతావని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు ఒక సమస్య అనేదే నీకు క్లారిటీ లేదు. అంటే కక్షపూరితంగా ప్రజా సమస్యల మీద రుద్దడం తప్ప కక్షపూరితంగా కుటుంబ కలహాల వల్ల ఈరోజు ప్రజల మీద రుద్దుతున్నావు తప్ప నీ యొక్క వ్యక్తిగతాన్ని ఈరోజు రాజకీయం చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా ఈరోజు అర్థమవుతున్నది. అట్లాగే వారికి కూడా ఒకటి నేను విన్నపం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా ఈ ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నామన్నందుకు మీరు ఒక సమస్య మీద తీసుకురండి, సీఎం గారికి వినతి పత్రం ఇవ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి, మంత్రులకి ఇవ్వండి. ఈ సమస్యలో ప్రాబ్లం ఉంది, ఈ మంత్రి శాఖలో ఇది ప్రాబ్లం ఉంది, ఈ మంత్రి శాఖలో ఇది ఉంది అని. అంటే పోయిన గజ్జలను పాత గజ్జలను కొత్తగా తెచ్చి ఏదో ఆయిల్ రుద్దినంత మాత్రాన ఈరోజు వాళ్ళ కుటుంబం గురించి ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి లేదు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ఏదో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అండ్ జూబ్లీ హిల్స్లో ఆమె వచ్చి ప్రచారం చేయాల్సింది. కాంగ్రెస్ మీద కానీ టీఆర్ఎస్ పార్టీ మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ వీళ్ళు అంత దొంగలు అని చెప్పాల్సింది. కానీ ఎందుకు రాలేదు అంటే కుటుంబంలో వాళ్ళు సంపాదించిన ధనాన్ని ఈరోజు తెలంగాణలో 10 ఏళ్ళు 11 ఏళ్ళు 9 ఏళ్ళు సంపాదించిన ధనాన్ని దోచుకోవడం, ఆ దోచుకున్న దాన్ని వాటాలకు పంచుకోవడం కోసం ఈరోజు కక్షపూరితంగా మీడియాలకు దగ్గరకు వచ్చి చెప్తున్నారంటే అది బాధాకరంగా అనిపిస్తుంది. వాళ్ళ యొక్క కుటుంబ కలహాలు ఈరోజు బాధాకరంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు అతను హరీష్ రావు గారు అని చెప్తున్నారు, ఇది నేను చెప్పకూడదు, బాధాకరం. వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోయారు, దాన్ని కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఒక వ్యక్తిగతంగా తీసుకొని చెప్పడం అనేది బాధాకరంగా అనిపిస్తుంది. రైట్. శ్రీకాంత్ గారు అన్నా, శ్రీకాంత్ గారు ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, సరే ఏది ఏమైనా కానీ కవితను వాళ్ళు ఎల్లగొట్టారా లేదు అంటే వద్దనుకున్నారా, ఎందుకని రీజన్ లెటర్ ఇస్తున్నారా, ఎందుకని తీసేసిన లెటర్ ఇచ్చారు, ఆమెను పార్టీ నుంచి సభ్యత్వం తొలగించారు, ఇదంతా కూడా వారి వ్యక్తిగతంగా వారికి తెలియాలి. కానీ ఏదైతే చాప కింద నీరులాగా చీకట్లో వ్యక్తుల్లాగా వస్తున్నారు, కేసీఆర్ని మోసం చేస్తున్నారు అనేది సొంత బ్రదర్తో పాటు వాళ్ళ కుటుంబంలోనే హరీష్ రావు గారు, అంటే అఫ్కోర్స్ బావగారు అయినటువంటి హరీష్ రావు గారు, ఈ ఇంకో వ్యక్తి, ఈ వ్యక్తుల ముగ్గురిని మీదనే కవిత గారు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు సరే ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం, అది ఖచ్చితంగా ఆ సీటు కాబట్టి ఓడిపోవడానికి కారణం మాత్రం హరీష్ రావే అనేది తీసుకొచ్చారు. అంటే ఎలా అంటే వ్యక్తిగతంగా నిజంగానే పార్టీని హస్తగతం చేస్తున్నారు అని అనుకోవచ్చు. ముందుగా స్వతంత్ర టీవీ సంబంధించిన ప్రేక్షకులు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమం తెలియజేస్తున్నా. అన్నా, జయరామ్ అన్న రాజకీయ విశ్లేషకులు అన్నగారు మాట్లాడుతూ ఏమన్నారంటే ప్రతి ఒక్క సమస్యలను అడ్రస్ చేయాలి, సమస్యలను అడ్రస్ చేయకుండా కేవలం ఒక హరీష్ రావును ఒక కేటీఆర్ ను ప్రశ్నిస్తే ఈ తెలంగాణ సమాజానికి ఏం ఉరగదని చెప్పేసి అన్న మాట్లాడిండు. కానీ తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు నిజామాబాద్ లో నుండి జనం బాట అనేటువంటిది స్టార్ట్ చేసిన తర్వాత అడుగడుగున ప్రజా సమస్యలు అనేటువంటిని అనేక రకాల సమస్యలను అడ్రస్ చేస్తూ పనిచేసారు. ఈ రోజు ఫారెస్ట్ అధికారులు అనేటువంటి వాళ్ళు ఏదైతే పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి రైతన్నలకు సంబంధించినటువంటి పంటల పైన విషతుల్యమైనటువంటి విషాన్ని పిచికారి చేసి ఆ పంటను చంపేస్తే ఫారెస్ట్ అధికారులను, ఫారెస్ట్ మినిస్టర్ను కూడా ప్రశ్నించి వాళ్ళకు అండగా నిలబడ్డాం. ఇలా ప్రతి జిల్లాకు వెళ్తే ప్రతి జిల్లాలో ఉండబడేటువంటి ఏరియల్ హాస్పిటల్ కానీ, 100 పడకల ఆసుపత్రి కానీ, లేకపోతే ఉత్తర తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రి కానీ, ప్రతి జిల్లా ఆసుపత్రులను కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా పరిశీలించి అక్కడ ఉండబడేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అదే విధంగా అక్కడ ఉండబడేటువంటి స్టాఫ్ నర్సులు, వైద్య విధాన పరిషత్ ద్వారా జాయిన్ అయినటువంటి స్టాఫ్ నర్సులకు కూడా ఈయాటి వరకు 8 నెలల వరకు జీతాలు ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సమస్యల మీద మేము అడ్రస్ చేస్తున్నాం. ఎరువులు లేక ఒకవైపు వర్షాలతోనే అన్నదాత లాగమైపోతుంటే, మార్కెట్లోకి వచ్చినటువంటి మొక్కలు, మార్కెట్లోకి వచ్చినటువంటి పత్తి అకాల వర్షాలతో తేమతోనే ఉంటే
కొనుగోలు కేంద్రాలు ఎందుకు పెట్టలేరని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రిని కూడా మేము ప్రశ్నించడం, ఇలా వైద్య శాఖ ప్రశ్నించడం, వ్యవసాయ శాఖను ప్రశ్నించడం, ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి దగ్గరనే దాదాపుగా 6 నుంచి 8 పోర్టుఫోలియోలు పెట్టుకుంటే ఆ పోర్టుఫోలియోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలు అడ్రస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ప్రశ్నించడం అనేటువంటి ఈ విషయాన్ని జయరాం అన్నకి సందర్భంగా తెలియజేస్తాను. అదే విధంగా కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ సమస్యలు 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 అంటున్నాం. ఇవాళ ఎక్కడ సమస్యలను ప్రభుత్వం అడ్రస్ చేస్తుందండి? ఇలా ప్రతిపక్షం అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నది? పాలక పక్షం ఏం చేస్తుంది, ప్రతిపక్షం ఏం చేస్తుంది? ఈ రెండు కూడా స్తబ్దుగా ఉండి ఒక చిన్న జూబ్లీస్ లో ఉండబడే ఒక చిన్న ఎన్నికను దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చివరకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ల కాన్సెల్ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళు కూడా స్లీప్ మోడ్ లో జూబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పాగా వేసి మీ యొక్క అక్రమ ధనాన్ని ప్రభుత్వం సంబంధించినటువంటి దాన్ని పారించి దొంగ ఓట్లను వేయించుకొని ఈ విధంగా మీరు ప్రజలు ప్రలోభపెట్టి మీరు కేవలం జూబ్లీకి పరిమితమైనరు. ఇలా ప్రజా సమస్యలు అడ్రస్ చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఎవరు అంటే కేవలం ఒక తెలంగాణ జాగృతి కవితక్క మాత్రమే. ఇలా అడుగడుగున మేము ఒక జనం బాట ద్వారా పోతుంటే ప్రజలందరూ కూడా కన్నీళ్లతో ఎదురొస్తున్నటువంటి పరిస్థితి. ఇంతసేపు జయరాం అన్న చెప్పిండు, ప్రతి ఒక్క ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కనీసం కుక్క కాటు కరిస్తే రేబిస్ టీకాలు లేనటువంటి పరిస్థితి. చివరకు గట్ల మీద నడుస్తున్నటువంటి రైతులు పోతుంటే పాములో విష పురుగులో కరిస్తే పామాంపులు లేనటువంటి పరిస్థితి. ఈ మాతా శిశు మరణాలు ఒకవైపు, ఆక్సిజన్ సిలిండర్లు లేక, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు సరిగ్గా లేక మాతా శిశు మరణాలు ఒకవైపు, ప్రజలందరూ కూడా కన్నీళ్లతో ఎదురొచ్చి కవితమ్మని కలుస్తున్నటువంటి పరిస్థితిని ఇలా ఈ రాష్ట్రం చూస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేటువంటిది ఉన్నది అని అంటే అది కేవలం ఒక తెలంగాణ జాగృతి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియస్తాను. ఈ రోజు గురుకులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే పరకాల్లో ఉండబడేటువంటి శ్రీవర్షిని అనేటువంటి అమ్మాయిని కూడా పోయి ఆ కుటుంబానికి కొంత మాకు తోచిన మేర మేము కొంత సాయం చేయగలిగినాం. అదే వరంగల్ సంబంధించినటువంటి సమ్మయ్య నగర్ లో వరద ముంపు వస్తే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పరిచి ఈ యొక్క వరద బాధ్యతలకు సంబంధించినటువంటిది ఇంకోసారి లేకుండా చేస్తామని చెప్పినటువంటి నాటి మున్సిపల్ శాఖ మంత్రి దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోలే. వరంగల్ జిల్లాలో మొత్తం కూడా భూ కబ్జాదారులు బాగా వేసి చెరువులను, కుంటలను కూడా మొత్తం ఆక్రమిస్తుంటే ఆ వరద బాధితులకు స్లమ్ పీపుల్ అంతా ఆగమైతుంటే సమ్మయ్య నగర్ లాంటి ప్రాంతాన్ని సందర్శించడం, ఎస్ఆర్ నగర్ లాంటి ప్రాంతాన్ని సందర్శించడం, ముసలమ్మ కుంట లాంటి ప్రాంతాన్ని సందర్శించడం, రైతు వరద బాధితులకు అండగా నిలబడడం, కొన్ని కుటుంబాలకు మాకు తోచినటువంటి ఆర్థిక సాయం చేసినాం. ఈయాటి వరకు కూడా ఇన్సేపు అన్న ప్రశ్నించడుగా సమస్యల గురించి అని అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ పర్యటన ముంపు ప్రాంతాన్ని పరిశీలించిల్లు సమ్మయ్య నగర్ ని. ఈయాటి వరకు తక్షణ ఆర్థిక సాయంగా కనీసం 10,000 రూపాయలు కూడా సాయం చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్. మేము అక్కడి నుంచి డిమాండ్ చేసినాం, కలెక్టర్ గారిని ఇక్కడికి రమ్మని చెప్పేసి అన్నాం. మా సంబంధించిన జాగృతి మిత్రులు, జాగృతి శ్రేణులందరూ కూడా పోయి వినతి పత్రాలు ఇస్తున్నారు. జనం బాట కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడ బాగా వేసిన సమస్యలు, మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను మా జాగృతి శ్రేణులందరూ కూడా ఫాలోఅప్ చేస్తూ జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకుపోతూ, అధికారులకు దృష్టికి తీసుకుపోతూ వాటిని పరిష్కరిస్తూ ఫాలోఅప్ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఇంతటి పాత్ర పోషిస్తూ ప్రజల వైపు ఉండి కొట్లాడుతున్నటువంటి వ్యక్తులం, శక్తులం ఇవాళ తెలంగాణ జాగృతికి రాజకీయ ప్రాతినిధ్యం ఈ రాష్ట్రంలో లేకపోవచ్చు, కానీ ప్రజా ప్రాతినిధ్యం మాకున్నది. ఈ ప్రజా ప్రాతినిధ్యం ఈ రోజు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాము. ఇలా ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఈ ప్రాంత సంబంధించినటువంటి వనరులు ఈ ప్రాంతానికి రావాలి, విభజన హామీలు రావాలి, ఇక్కడ రైల్వేలు రావాలి, రైల్వే వ్యాగన్ పరిశ్రమలు రావాలి, యూనివర్సిటీస్ రావాలి, మెడికల్ కళాశాలలు రావాలి, పసుపు బోర్డు రావాలి అని చెప్పేసి ఆ రోజున ఢిల్లీ గడ్డ పైన గొంతెత్తినటువంటి ధిక్కర స్వరాన్ని వినిపించినటువంటి కలియుగ రుద్రమ కవితక్క. అట్లాంటి ఆడబిడ్డని ఈ రోజు అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశ్నించిన పాపానికి ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం ఈ పార్టీలో ఉండాలా, ఆడబిడ్డలకు కూడా యాక్సెస్ ఉండాలా, ఉద్యమకారులకు కూడా యాక్సెస్ ఉండాలా పెద్ద సార్తోనే అని చెప్పేసి ప్రశ్నించిన పాపానికి ఎట్లాంటి షోకాజ్ నోటీస్ చేయకుండా, ఎట్లాంటి వివరణ కోరకుండా అప్రజాస్వామికంగా కవితక్కను ఈ రోజు బలవంతంగా బయటికి పంపించారు. ఏందండి వీళ్ళ కుట్ర? 33% రిజర్వేషన్లు కనుక మహిళలకు అమలైతే మొత్తం దాదాపు 50 మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అవుతారు, శాసనసభ్యులు అవుతారు. అట్లాంటి సందర్భంలో కవితక్క నాయకత్వం అనేటువంటిది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు, ఎంత మొండిదో తెలుసు. అట్లాంటి నాయకత్వం కనుక ఉంటే మన కుర్చీల కిందికి నీళ్ళు వస్తాయని చెప్పేసి కుట్రలు పడినటువంటి కుట్రదారుల గురించి కవితక్క మాట్లాడుతుంది. ఏం తప్ప? ఇలా నేను ప్రశ్నిస్తానా? ఇదే కవితక్క గారు అడ్రస్ చేసి ఇలా ఏది హరీష్ రావు గురించి మెదక్ పోయినప్పుడు అంటే ఎంత 100 గొడ్లను తిన్నటువంటి రాబంద అయినా కానీ ఒక జడివానకు, ఒక గాలివానకు కింద పడుతుంది అన్నట్టుగా అట్లాంటి అవినీతి వేర్లతో కూరుకుపోయినటువంటి వ్యక్తుల గురించి ఇట్లాంటి బలమైనటువంటి నాయకులు మాట్లాడకపోతే కూడా తప్పే కదా. తెలంగాణ సమాజం ఇంకా నమ్ముతాంది.
ఈ రోజు అక్క చెప్పింది ఏంటండి, కవితక్క చెప్పింది అయోధ్య రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన ట్విట్ పెట్టిండు. మీరు పాల వ్యాపారాలు చేస్తున్నారు కదా హరీష్ రావు గారు, మీ పాల వ్యాపారాలు అయినటువంటి లాభాల బాటలు నడుస్తాయి. ప్రభుత్వ రంగం సంబంధించినటువంటి డైరీలు అయినటువంటి విజయ డైరీ కావచ్చు, మదర్ డైరీ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కూడా పడాకు పడిపోతున్నాయి, నష్టాల పాలవుతున్నాయి. ఎట్లా దీన్ని మతలాభం ఏందో చెప్తే ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వీటిని పాటిస్తాయి అని చెప్పేసి సీఎం పిఆర్ అయోధ్య రెడ్డి గారు పెట్టినటువంటి పిట్. మరి ఏది ఈయన పైన చర్య? ఇలా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలు కూడా హరీష్ రావు గారు చేసింది ఏంటండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఎంటర్ప్రైనర్స్ ప్రోత్సహించాలి ఆ కాంట్రాక్టుల విషయంలో. కానీ ఎస్సీ ఎస్టీ బీసీల పొట్టను కొడుతూ అధికార దుర్వినియోగం చేసి నాడు ఆ గురుకులాల్లో పాల ప్యాకెట్లు అమ్ముకున్నటువంటి వ్యక్తి ఇలా హరీష్ రావు. ఇది సమాజానికి తెలియదా? ఈ సమాజానికి చెప్పడం తప్ప ఈ కటువైనటువంటి నిజాలు చెప్తే హరీష్ రావు బలమైన నాయకుడు, ఆయన గురించి ఇలా మీరు మాట్లాడద్దు కవితక్క అని అంటే అది ఎట్లా మాట్లాడుకుంటుంటాం? ఇంకా భవిష్యత్తులో చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడేది, ప్రజలను మోసం చేసినటువంటి అంశాలు. దీనిపైన జిఎస్టీలు ఎగ్గొట్టిల్లని చెప్పేసి దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పతాక శీర్షికలో చూపెట్టిండు. మరి ఈయాటి వరకు ఎందుకు చర్యలు, ఇప్పటి వరకు ఎందుకు చర్యలు హరీష్ రావు గారి పైన? ఇదే రంగనాయక సాగర్ పైన 14 ఎకరాల సంబంధించినటువంటి ఫామ్ హౌస్ నిర్మించుకున్న రంగనాయక సాగర్ శివార్లో హరీష్ రావు అని చెప్పేసి మాట్లాడితే, నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే హరీష్ రావు గారి పైన చర్యలు ఎక్కడ ఉన్నాయి? అజీజ్ నగర్ సంబంధించిన ఫామ్ హౌస్ చెరువులో ఉన్నదని చెప్పేసి అంటే హైడ్రా సామాన్యుల పైకి పోతుంది, హరీష్ రావు గారి పైకి ఎందుకు పోవట్లేదు? అంటే మీకు లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి. మీ లోపాయకార ఒప్పందాల్లో భాగంగానే ఈ రోజు జూబ్లీస్ లో కూడా కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. చివరకు 9,000 ఓట్లు కనపడతలేరని చెప్పేసి క్రాంతి గారు ఆందోళన సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయనకు ఫోన్ లో మాట్లాడితే ఆ 9,000 మహిళల, ముస్లింల, హిందువుల, మేలా ఫిమేలా బైఫర్కేట్ చేసేసి ఇది పలానా అన్నకప్ప చెప్పు, మేల్ అయితే మేల్ ను పంపిస్తా, ఫిమేల్ అయితే ఫిమేల్ ను పంపిస్తా, ముస్లిం అయితే ముస్లిం ను పంపిస్తా అని హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఆడియో కూడా ఈ రోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నది ఎవరు? అంటే రిగ్గింగ్ కు పాల్పడ్డారా? ఈ ప్రజాస్వామ్యంగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో కూడా మీరు అవినీతికి పాల్పడ్డారా? అంటే ఈ అన్నిటికి సమాధానాలు చెప్పాల్సింది ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తుంటే భుజాలు తడుపుకొని ఆమె ఎట్లా ప్రశ్నిస్తుంది అని అంటే ఈ తెలంగాణ ప్రాంతానికి భవిష్యత్తు దిక్సూచి కవిత కాబోతున్నది. మరో జయలలిత లాగా, మరో మాయావతి లాగా, మరో వసుంధర రాజు లాగా, మరో సుష్మా స్వరాజ్ లాగా దక్షిణ భారత రాజకీయాల్లో కవితక్క ఖచ్చితంగా మరొకసారి ఈ రాజకీయాలను మేము సుదీర్ఘంగా ముందుకు తీసుకుపోతాం, యువతకు పెద్ద పీట వేస్తాం అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. రైట్. ప్రసాద్ గారు ఒకే పార్టీలో ఉన్నటువంటి కులానికి సంబంధించి, మతానికి సంబంధించి కావచ్చు, ఏదైనా సంబంధించి కావచ్చు, ఎక్కడైనా కానీ కొంతవరకు దూరమైన దగ్గరైనా కానీ కొంత ఒరవడికి ఉంటుంది, తెలియాల్సిన పద్ధతిలో చెప్తారు. కానీ ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ పార్టీలో ఒక ఇంట్లో తిని ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని నలుగురిని పెట్టుకొని హరీష్ రావు కుటుంబ సభ్యుడే, సంతోష్ రావు కుటుంబ సభ్యుడే, కవిత కుటుంబ సభ్యురాలే, కేటీఆర్ సొంత కొడుకే. ఈ నేపథ్యంలోనే నలుగురికి ప్రాధాన్యత కల్పించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు తన బిడ్డను బయటికి వెళ్ళగొట్టి తనకు ఏం తెలియకుండా చీకట్లో కూర్చుండబెట్టారనే మాటలకు, కవిత మాటలకి, ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకుడు హరీష్ రావే. కానీ కేటీఆర్కు సోషల్ మీడియా తప్ప ఏ మీడియా తెలియదు, అసలు ఆ లోపల నుంచి బయటికి రావట్లేదు అతను. కానీ ఇదంతా కూడా బయటికి రావాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలంటే అది లేదు, కావాలనే నన్ను హరీష్ రావు బయటికి వెళ్ళగొట్టారు అనే మాటలకు ప్రజానికానికి ఏం సలహాలు సూచనలు ఇద్దామని, లేదంటే బీఆర్ఎస్ పైన ఎలాంటి అవగాహన ప్రజలకు కల్పించాలనే ఉద్దేశం కవిత గారికి ఉంది? సార్, మౌళి గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న సభ్యులకు అందరికీ నమస్కారం సార్. నేను మరి ఉద్దేశం కానీ శ్రీకాంత్ గౌడ్ ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. కానీ శ్రీకాంత్ గౌడ్ గారు నేను ఒకటి ప్రసాద్ గారు ఒక్కసారి, ప్రసాద్ గారు మీ బ్లూటూత్ తీసేసి జనరల్గా మాట్లాడండి, జనరల్ ఆడియో మాట్లాడండి. ఓకే ఓకే.
ఓకేనా? రైట్ రైట్. ఎందుకంటే ఆ మాటలు మిగిలిపోతాయి. తులనాడడం అనేది చాలా తేలిగ్గా చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఆ మాటలు మిగిలిపోయిన తర్వాత, గాయాలైన తర్వాత ఈ గాయాలు చాలా దూరం తీస్తారు. నేను కానీ శ్రీకాంత్ గారి కానీ మేము జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసింది, నాకు సరే నేను అనుకోని నాకు సంబంధం లేదు. ఒక బ్రదర్గా నేను సలహా సూచన ఇస్తున్నాను. ఒకవేళ తను ఎవరు ఇవ్వడానికి అంటే కూడా నేను వెంకరిస్తున్నాను. ఎందుకంటే అది కుటుంబం, ప్రాంతీయ పార్టీలు ఒక కుటుంబంలో ఉంటాయి, వాళ్ళ మధ్య భేదాలు వస్తాయి. అది ఏ విషయమైనా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయమే రావచ్చు, లేకపోతే ఇంకో రకమైన సమస్య రావచ్చు, రకరకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యని మనం భుజాల మీద పెట్టుకొని నీకు నేను నువ్వు నాకు కాల్చుకోవడం వల్ల ఉపయోగం లేదని ఇక కవితగా ఎవరి ప్రయోజనం కోసం మాట్లాడుతున్నాం, ఎవరికి నష్టం చేస్తుంది అనుకున్నాం. కాబట్టి అక్కడ విజ్ఞతగా ఆలోచిస్తే బాగుంటుంది. ఇక హరీష్ రావు గారి మీద ఏం చేశారు, అట్లా మాట్లాడితే ఎవరికి లాభం, ఏ రకంగా లాభం అవుతుందని చెప్పేసి అక్కగారు భావిస్తే ఆ రకంగా మాట్లాడుకొని మేము మన పార్టీ మీద తను ఎటువంటి విమర్శలు చేస్తుందో చేసుకోవడానికి హక్కులు సర్వశక్తులు ఉన్నాయి, చేసుకొని మాకు దానికి సంబంధించిన మాకు అవసరం ఉంది. రైట్. జయరాం గారు చెప్పండి. ఎస్, అంటే ఇతర పార్టీ వాళ్ళు ఇతర వ్యక్తులు మాట్లాడితే అది వాస్తవానికి పొరపాటే. కానీ ఒకే కుటుంబంలో ఒకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే అది ప్రజలకు ఎలా సంకేతం ఇవ్వచ్చు, దానితో ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఇది కుటుంబ సమస్య కాదు, అలాగని చెప్పేస్తే ఇది ప్రజలకు కుటుంబము ప్రజల అవసరం అంతకంటే కాదు. లేకపోతే ఒక కుటుంబంలో జరుగుతున్న ఇష్యూస్ ప్రజలు మొత్తం దాన్ని ఎత్తినమోయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ హరీష్ రావు కవిత సమస్య అది వాళ్ళిద్దరి సమస్య మాత్రమే. సో హరీష్ రావు ఒక్కడే సమస్య రాష్ట్రానికి కాదు, అనేక మంది ఇప్పుడు సమస్యగా ఉన్నారని నేను చెప్తున్నాను. ఇక్కడ నేను చెప్తున్న సమస్య ఏంటంటే హరీష్ రావుతో పాటు అనేక మందితోనే రాష్ట్రం దోపిడీ జరగబడింది, దోసుకోబడింది, ఇప్పుడు దోసుకుంటూనే ఉన్నారు. నిరంతర ప్రక్రియలా జరుగుతుంది. నెంబర్ 1, నేను కవిత దృష్టికి తీసుకెళ్తున్నాను, తమ్ముడు శ్రీకాంత్కు ఇది దృష్టి తీసుకెళ్ళినట్టే. నెంబర్ 1, ఒక వ్యక్తి తను 78 ఫ్లాట్స్ చిత్రపురి కాలనీ లోపల అమ్మి వాళ్ళ కడుపు కొట్టిన వ్యక్తి, వాడి పేరు వచ్చేసి నరసింహారావు. వీడి మీద కేసులు బుక్ చేస్తే ఇంతవరకు పోలీసులు కేసే బుక్ చేయలేదు. వాళ్ళు డబ్బులు కొల్లగొట్టేసి అందులోపల ఒక 20 మందికో 30 మందికో ఫ్లాట్లు కేటాయించిండు, అక్కడ ఫ్లాట్లలో ఉంటున్నారు. వాడు వచ్చేసి బిహెచ్ఎల్ మేనేజరు. ఇట్లా బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ను మోసం చేసి ఇక్కడ ఒక వ్యవస్థనే మోసం చేసిన వాడిని వెనకాల ప్రతిపక్షం ఉన్నది, పాలక పక్షం ఉన్నది. నేను అది చెప్తున్నా, ప్రతిపక్షం ఉన్నది వాడి వెనకాల, పాలక పక్షం ఉన్నది, వాడిని కాపాడుతున్నారు. మరి దీన్ని ప్రశ్నించాలని చెప్తున్నాను. దీని వెనకాల ప్రశ్నిస్తే ఫిలిం ఇండస్ట్రీ లోపల ఉన్న 24 క్రాఫ్ట్స్లో కూలీనాలి చేసుకున్న వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇది ప్రశ్నించమని చెప్తున్నాను నేను కవితకు. ఇంకొకటి వచ్చేసి ఈరోజు కూలీనాలి చేసుకునే బిడ్డలు, ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు డిగ్రీలు పాస్ అయిన తర్వాత, పీజీలు పాస్ అయిన తర్వాత, ప్రొఫెషనల్ కోర్సులు పాస్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు ఇటు డిగ్రీ పాస్ అయిన సర్టిఫికెట్లు రాలేదు, పీజీకి పోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ చదువు అగమ్య గోచరంగా మారింది, వాళ్ళ జీవితము అట్టడుకి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలి కదా, ప్రజల కోసం రోడ్డు మీదకి రావాలి కదా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దుయ్యబట్టాలి కదా, ప్రభుత్వాన్ని దుయ్యబట్టాలి కదా. ఇది కొన్ని కుటుంబాలు కాదు, ఈరోజు విద్యా వ్యవస్థ లోపల ఈరోజు పౌరుల జీవితాలు అగమ్య గోచరం పోతే వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక వాళ్ళు చావో రేవో అని ఉంటుంటే అలాంటి ఆత్మహత్యలు కూడా విపరీతంగా మరి పేరిపోయినవి. ఆ కుటుంబాల అగమ్య గోచరంగా మారినది, అది ప్రశ్నించాలి. మేము ప్రశ్నిస్తున్నాం, మేము ఆ ఇన్స్టిట్యూషన్స్ పై మేము అడుగుతుంటే మాది ఎవరి కొంట పడతలేదు. మీరు రండి మాతోని ప్రశ్నించుదాం, అది ప్రశ్నించాలి. ఈరోజు
ఈరోజు 1200 వీళ్ళు 12,700 పంచాయతీలు ఉంటే ఆ రౌండ్ ఫిగర్గా 12,000 అనుకుందాము. ప్రతి నెలకు ఒక విలేజ్లో ఒకరు చనిపోతున్నారు రాజమౌళి గారు. ప్రతి విలేజ్లో ఒకరు నెలకొకరు చనిపోతున్నారు. అంటే ఇది ఆ చావు వెనకాల ఆల్కహాలే మేజర్గా కారణం ఉంది. అంటే నెలకు 12,000 మంది ఆల్కహాల్తో చనిపోతున్నారంటే సంవత్సరానికి ఎంతమంది, ఇప్పటి వరకు ఎంతమంది, 12 ఏళ్ళుగా ఎంతమంది చచ్చిపోతున్నారో ఒక్కసారి అది ప్రశ్నించమని చెప్తున్నాను. మీరు ప్రైవేటు స్కూళ్ళకు పోయితే గవర్నమెంట్ స్కూళ్ళ లోపల ఆ తండ్రి లేని పిల్లలను కనుక మీరు తీసుకున్నట్టు అయితే ఒంటరి మహిళల జీవిత స్పాన్ ఈరోజు వాళ్ళది 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ అమ్మాయిల భర్తలు చనిపోతే ఆ ఒంటరి మహిళగా మిగిలిపోతూ ఉంటారు. ఆ ఆల్కహాల్ ద్వారా ఈరోజు కొల్లగొట్టిన వాడేవాడు, ఈరోజు కొంపలు ముంచిన వాడేవాడు, ఆ జీవితాలు అగమగౌరంగా మార్చిన వాడేవాడు. దాని వెనకాల ప్రభుత్వం ఇంకా 75,000 కోట్ల రాబడి కోసం ఇంకా వెంపర్లాడుతుంది కదా, దాన్ని ప్రశ్నించొద్దా? అది ప్రశ్న కాదా? నేను కడుపు రగిలి అక్కడ ఉండే పరిస్థితులను చూసి తర్వాత ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ పోతే డబ్బులు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డాక్టర్లు ఫెసిలిటీస్ లేవు. వరంగల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా? లేవు. వరంగల్లో మొన్నటి వరకు ఒక సూపరింటెండెంట్ అంటోడు ఒకడు వచ్చిండు. వాడు ఎంత సిద్దిపేట నుంచి వచ్చిండు, సిద్దిపేటలో దోపిడీ అయిపోయింది. ఆ దోపిడీ వెనకాల ఉన్నది విమలా థామస్, రాజారావు, ఈరోజు నాగేందరు, వాణి. ఈ నలుగురు చేతిలో డాక్టర్లు కాదు బ్రోకర్ లాగా వాళ్ళ చేతిలో ఒక్కొక్కరికి 5 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఛార్జ్గా పెట్టిండ్రు. అది ప్రశ్నించమని చెప్తున్నా నేను. వాళ్ళే కాదు డాక్టర్లు, ఇట్లా వేల కొద్ది ప్రభుత్వ డాక్టర్లు, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. మరి నలుగురు బ్రోకర్లను ఎందుకు పెట్టుకుంది ప్రభుత్వము? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది? ఇది కదా ప్రశ్నించాల్సింది. ఈరోజు పోతే సూది లేదు, మందు లేదు, ఉండడానికి అక్కడ ఉండే ఫెసిలిటీస్ లేవు. మరి వాళ్ళు ఎక్కడికి పోవాలి? గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు లేరు, ఊరవతలు ఉన్నాడు ఆ డాక్టర్ హాస్పిటల్లో ఏమో డాక్టర్లు ఉంటే మందులు లేవు. మరి వాళ్ళు అక్కడికి పోవాలన్నా ఇక్కడికి పోవాలన్నా? అలా చచ్చిపోయే వాళ్ళకు జీవితాలు ఏంది, తాగుబోతుల పరిస్థితి ఏంది? అది మేము ప్రశ్నించమంటున్నాం. ఈరోజు హరీష్ రావును ప్రశ్నించకపోవటము, కేటీఆర్ను ప్రశ్నించకపోవటము, రేవంత్ను ప్రశ్నించకపోవడం, ఇది కాదు మా టార్గెట్. రేవంత్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వీళ్ళు కాదు మా టార్గెట్. వ్యవస్థలో ఉన్న లోపాలే మాకు శత్రువులు. వ్యవస్థలో ఉన్న ఆ లోపాలను పాపాలనుగా చేసిన వాడే మా శత్రువులు. ఆ లోపాలను సరిదిద్దకుండా వ్యక్తులను ప్రశ్నించడం వల్ల వ్యవస్థలో లోపాలు సరిదిద్దపడవు. ఇది మేధావులైన మీ అందరికి నేను చెప్పాల్సిన పరిస్థితి లేదు. నా బ్రెయిన్ చాలా చిన్నది, నాకు చాలా తక్కువ తెలివితేటలున్నాయి. ఈ ప్రపంచంలో చాలా గొప్ప వాళ్ళు తెలివిగల వాళ్ళు ఉన్నారు. నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఉరితీస్తూనే సిద్ధంగానే ఉంటాను. సమస్యను చంపుదామా, ఒక వ్యక్తిని టార్గెట్ చేద్దామా? సమస్యను చంపకుండా వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల ఏం ప్రయోజనం చేకూరుతుంది? నా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఏం ప్రయోజనం వస్తుంది? నా హరీష్ రావును టార్గెట్ చేస్తే ఏం ప్రయోజనం వస్తుంది? నా రామోజీ నరసింహని టార్గెట్ చేస్తే ఏం ప్రయోజనాలు చేకూరుతాయి? వీళ్ళు కాదు, వీళ్ళు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. ఇవాళ ఎవరికడ ఏ మొలేసుకొని పుట్టలేదు, ఉండరు. రేపు నేనే సీఎం కావచ్చు, మీరు సీఎం కావచ్చు, మా శ్రీకాంత్ కావచ్చు, హోమ్ మినిస్టర్ ఇంకొకరు తమ్ముడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కవిత కావచ్చు. కానీ సమస్యను చంపకుండా సమస్యను బతికనిచ్చేసి వ్యక్తులను మాత్రమే ఉంటుంటే ఇది రాజకీయ అవసరాల కోసం చేస్తున్న పోరాటంగానే మిగిలిపోతుంది. వ్యవస్థలో ఉన్న లోపాలను చంపుతాం, దానికోసం మేము ప్రయాణమై వస్తాం, మేము కూడా తోడుగా ఉంటాం. రైట్. వ్యక్తులు మాకు టార్గెట్ కాదు, వ్యవస్థలో ఉన్న లోపాలే మా టార్గెట్. రైట్. నిరంజన్ గారు ఏదైనా కానీ గవర్నమెంట్కు సంబంధించి ఇప్పటి వరకు అన్నీ చేస్తానం అన్నీ చూస్తానం అనుకున్నా కానీ ప్రశ్నించేవారు ప్రశ్నిస్తున్నారు, చేసేవారు చేస్తూనే ఉన్నారు. కానీ చేసుకుంటూ పోయేవారిని అయితే ఇప్పటి వరకు మెదుపుతలేదు తెలంగాణ ప్రభుత్వం అనే దానికే నిదర్శనం కొన్ని ప్రశ్నలు. కవిత గారు మాట్లాడింది కావచ్చు, ఇప్పుడు విశ్లేషకులు మన వ్యక్తి మాట్లాడిన వ్యక్తులు కావచ్చు, చాలా వ్యక్తులు. అంటే ఎందుకని గవర్నమెంట్ అంటే ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే గవర్నమెంట్లో ప్రతి వ్యక్తి అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి మంత్రులు కావచ్చు, వివిధ వ్యక్తులు కావచ్చు, మంత్రుల మాట అధికారులు వినట్లేదు, అధికారులు భయపెట్టిస్తున్నారు మంత్రులు అనేది వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్నట్టు. అంటే ఇదంతా లోపం ఎక్కడ జరుగుతుంది? అంటే మంత్రుల తప్ప, నిజంగా సీఎం తప్ప, ఎమ్మెల్యేల తప్ప, ఎన్నుకున్న ప్రజల తప్ప? వీరిని ముఖ్యంగా మీరు అనేది కూడా వాస్తవాలు కొన్ని ఉన్నాయి.
అదేవిధంగా ఇక్కడ వ్యవస్థలో ఎంప్లాయీస్ ఎలా అయిందంటే ఒక పార్టీకి కొమ్ము కాసి గత 10 ఏళ్ల నుంచి తినమరిగి ఎంప్లాయీస్లలో కూడా తప్పులు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు ఏ పార్టీ వచ్చినా సరే వారి యొక్క స్వార్థాల కోసం, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఇంకో పార్టీ అయినా, వాళ్ళ యొక్క స్వార్థాల కోసం, వాళ్ళ ఖర్చు పెట్టుకునే విధానాల కోసం కొద్దిగా ట్రై చేస్తారు, ముందుగా ట్రై చేస్తారు. గవర్నమెంట్ వచ్చింది, మనం ఏదైనా ఖర్చులకు సెట్ చేసుకోవాలి అనే విధానాలలో వెళ్తుంటారు. దాంతోపాటు అధికారులు తినమరిగింది. ఇక్కడ దాదాపు గత 2 ఏళ్లలో ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి మొదలుపెట్టుకుంటే కింది స్థాయి క్లర్క్ వరకు చేయి పట్టండి, చేయి చూపేయండి, చేయికి డబ్బులు ఇవ్వండి, ప్రజా సమస్యలకు ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా కింద వ్యవస్థ లేదు. ఒకటి అది గత 10 ఏళ్ల నుంచి అదే అయింది కాబట్టి దాన్ని రుచి మరిగిన ఎంప్లాయీస్లు కూడా చాలామంది తప్పిదాలు ఉన్నాయి. దాన్ని సెటరైట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుండే, ఇప్పుడు సెటరైట్ అయిపోయింది. గత 1 ఇయర్ కింద అదే పరిస్థితి. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ బదిలీలు చేసిన విధానము మీకు తెలియంది. ఒక్క నిమిషం, నేను మొదలు పెడతా శ్రీకాంత్ అన్న గారు, నేను మొదలు పెడితే వేరే ఉంటుంది. లేదు, నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. నేను మొదలు పెడతా, మీరు మాట్లాడేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదేవిధంగా ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాడే ప్రతిపక్షం కూడా లేని పరిస్థితి. నేను ఒప్పుకుంటున్నా, నా కాంగ్రెస్ పార్టీలో కొన్ని తప్పిదాలు ఉంటాయి, మేము ఒప్పుకుంటున్నాం. కొన్ని తప్పిదాలు ఉంటాయి, మీరు ఎత్తి చూపాలి అని చెప్తున్నాం. అదేవిధంగా ఏ పార్టీ అయినా సరే, గవర్నమెంట్ వచ్చినాక ఏ పార్టీ అయినా తప్పిదాలు జరుగుతుంటాయి. దాన్ని విశ్లేషించి చెప్పగలిగేదే ప్రతిపక్షం, మిగతా పార్టీలు. అదేవిధంగా మేధావులు. ఇంకోటి ఇందాక అన్నగారు అన్నట్టు విద్యా వ్యవస్థ గురించి నేను మాట్లాడాలి. గత 10 ఏళ్లలో దాదాపు 125 కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, డిగ్రీ కాలేజీలు కాబట్టి 125 కాలేజీలలో కేవలం అటెండెన్స్ వేసుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. దానికి ఎవిడెన్స్లు కూడా నేను చూపించమంటే చూపిస్తాను. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు లక్షలు పిల్లల మీద దోపిడీ చేసి లక్షల్లో ఒక సీటు వచ్చేసి 14 నుంచి 20 లక్షలు, 25 లక్షలు ఉన్న విధానాలను మనం చూసినాం. దాన్ని అరికట్టినాం. విద్యా వ్యవస్థలో దాన్ని మొట్టమొదటిగా అరికట్టింది కేవలం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు 10th ఇంటర్ చదివినాక బీటెక్లో ఫ్రీ అని చేసిన విధానం మా కాంగ్రెస్ పార్టీ. అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం. అదే విధంగా ఇప్పుడు మీరు మాట్లాడిన జూబ్లీహిల్స్ గురించి, దుబ్బాక మునుగోడు గురించి నేను మాట్లాడాను. రైతుల సమస్యల గురించి మీరు ఏ రోజు మీ కవితక్క 180 మంది పోటీ చేసిన మీ కవితక్క పార్లమెంట్లో నేను మాట్లాడగలుగుతా. ఎందుకంటే 180 మంది ప్రజలు, రైతులు కవితక్క మీద వ్యతిరేకతతోనే ఎంపీకి పోటీ చేసిన విధానం మర్చిపోవద్దనేది నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా రైతుల సమస్యల గురించి ఈమె ఏమైనా పోటీ చేసిందా, ఏమైనా పోరాడిందా? లేదు. అదేవిధంగా ఈరోజు వరంగల్ అని కలిబుల్లి మాటలు అన్న శ్రీకాంత్ అన్న చెప్తున్నాడు. లేదు, నేను మాట్లాడుతున్నా దాని గురించి. అందుకే హైడ్రా పెట్టినామన్నా, మీకు అదే అర్థం కాదు. మేము అందుకే హైడ్రా పెట్టినాం. హైడ్రా తీసుకొచ్చి కొన్ని నాళాలను మీరు దోచుకున్న దాన్ని మీ పాలనలో ఉన్నప్పుడు మేము దాన్ని హైడ్రాని అరికట్టినాము. ఆర్టీసీ ఏరియాలలో ఆర్టీసీ స్థలాలను కబ్జా పెట్టారు. అదేవిధంగా ఈ రోజు వరంగల్ మునిపోవడానికి మీరు కాదా? అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భూభారతికి దిక్కు లేదు. మీరు దోసుకున్న దాన్ని లెక్కలు చూపిస్తున్నాం. మీరు దోసుకున్న దాన్ని శ్రీకాంత్ గారు వేల కోట్ల రూపాయలకు గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు. కోట్లు చెప్పినప్పుడు కూడా గ్రూప్ 1 నియామకాలు అక్రమదారులు పెట్టిల్లు. ఇలా బీసీ రిజర్వేషన్ ప్రభుత్వం
గారు దోచుకున్నది దాచుకున్నది తిరుపతి రెడ్డి కాదా? మీ చేతిలో ఉన్నటువంటి మీ పిఏ కేటీఆర్ రిజర్వేషన్ పిఏ కూడా పీసీ ఆల్రెడీ సబ్ప్లాన్ అలిగేషన్స్ ఏం ఉన్నాయి కదా. పీసీ సబ్ప్లాన్ మరి ఆ రోజు ఎక్కడ పోయింది మీ ప్రశ్నించే తత్వం? మేము ఉన్నాము. ఈ రోజు కొత్త మా మాట్లాడుతున్నాం. అభివృద్ధి మేము కూడా కొనసాగిస్తున్నాము. ధర్నాలు చేసి జరిగినాయి. మేము అదే కమిషన్ విధంగా నిరంజన్ గారు, నిరంజన్ గారు, కాకతీయ ఒక్క నిమిషం, ఉస్మానియా నిరంజన్ గారు. నేను బస్సు యాత్ర పెట్టిన మీ కేటీఆర్ గారు నిరంజన్ గారు, ఆ రోజు మీ కవితక్క దోస్తున్న విధానం నేను బస్సు యాత్ర పెట్టిన తెలంగాణలో నిరంజన్ భాయ్, అన్ని యూనివర్సిటీలు నిరంజన్ భాయ్, ఒక్క మేము నిమిషం. బస్సు యాత్ర నిరంజన్ భాయ్, విద్యార్థుల మీద నిరంజన్ భాయ్, మీరు చేస్తున్న విధానం నిరంజన్ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కొనుగోలు కేంద్రాలు లేవు. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం. మేము మాట్లాడతాం, ఒక్క మేము కూడా ఒప్పుకుంటాం. శ్రీకాంత్ భాయ్, తప్పిదాలు ఉంటాయి అని. శ్రీకాంత్ గారు కానీ ఒక్క నిమిషం, ఒక్క అబద్ధాలు నిమిషం, మాట్లాడడం ఒక్క నిమిషం. అనేది- నిరంజన్ గారు, ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు, ఎందుకంటే అన్న. ఎవరికి అర్థం కాకుండా శ్రీకాంత్ గారు మీరు మాట్లాడితే నాకే అర్థం అవ్వట్లేదు, ఇంకా ప్రజలకి ఏం అర్థమైతే ఒక్క అన్న, నేను ఒక నిమిషం యా, conclude చేస్తా. శ్రీకాంత్ భాయ్ మనకి ఎక్కువ టైం లేదు, నీకు ఒక 3 minutes లో క్లోజ్ చేసే. నెక్స్ట్ ప్రసాద్ గారు నాకు. నేను అదే చేస్తున్నా. దీంట్లో ఇప్పుడు అన్న గత వచ్చిన ప్రభుత్వం తర్వాత దీంట్లో కాంగ్రెస్ అన్న ఇప్పుడు దీంట్లో అన్న నేను ఒక ప్రజాప్రతినిధి కాదు, నేను వేరు కాదు, ప్రజల మనిషి. అవును. ప్రజలకు 100%. ఏదైతే కష్టం ఉందో ప్రభుత్వాన్ని పలిచాలి, అట్లాగే ఎక్కడున్న పాలకవర్గం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఈ రెండింటి సమన్వయపరిచయం నేను అప్ప చెప్తా. నీ తర్వాత నేను ఒక మాట్లాడతా, దానికి గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పటి ప్రభుత్వం ఏం చేసింది. 100% అన్న. నేనేమంటున్నా అంటే అన్న ఏదైతే మాట్లాడిండో ఆయన మాట్లాడినటువంటి దానికి సమాజానికి తప్పుడు సంకేతాలు పోతున్నాయి. గత ప్రభుత్వం అవినీతి చేసింది, ఈ ఒక్క ప్రభుత్వం కూడా వచ్చేసరికి కొంత సెటరేట్ కాలేదు. 22 నెలల కాంచెలు మేము కూడా కొంత ఈ కమిషన్లను అధికారుల దుర్వినియోగం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పడం ఇప్పటి వరకు భూభారతి అనేటువంటి తీసుకొచ్చిల్లన్న ఒక రెవెన్యూ సంబంధించినటువంటి చట్టం తీసుకురావడానికి వీళ్ళకి 22 నెలల సమయం పట్టింది. ఈ 22 నెలల సమయంలో భూభారతి తీసుకొస్తే మొత్తం తప్పుల తడకగా ఉన్నాయి. కనీసం భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనీసం రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత, సేల్ డీడ్స్ అయిన తర్వాత పాస్ పుస్తకాలు రానటువంటి పరిస్థితి, అవసరానికి భూమి అమ్ముకోలేనటువంటి పరిస్థితి. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అసైన్ ల్యాండ్లు అన్నింటి కూడా గుర్తించి వాటిని ఒక లిస్ట్ లో పెట్టుకొని ఇలా అసైన్ భూములకు అనువంశికం పట్టాగా తర్జుమా చేసుకొని ఈ కాంగ్రెస్ నాయకులు ఈ రోజున తర్జుమా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలకు 8 నెలల నుంచి జీతాలు లేవన్నా, ఇలా దసరా పోయింది, దీపావళి పోయింది, 2 పండుగలకు కూడా కడుపు నిండా ఇంత బుక్కడు భూమి తినేటువంటి పరిస్థితి. ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేవు. అంగన్వాడీలు కావచ్చు, సిఆర్పీలు కావచ్చు, ఆర్పీలకు కావచ్చు, వీళ్ళకి జీతాలు అయినటువంటి పరిస్థితి. వీళ్ళ జీతాలు పెంచలేదు. ఇవాటి వరకు ఒక్క బిడ్డకు కూడా కళ్యాణ లక్ష్మి ఇయ్యలేటువంటి పరిస్థితి. ఈ పురిటి నొప్పులతో బాధపడుతున్నట్టు ఏ ఒక్క బిడ్డకు కూడా కనీసం ఈ మెటర్కి సంబంధించినటువంటి ఎట్లాంటి ప్రతిఫలాలు అందలేనటువంటి పరిస్థితి. ఏమన్నా బీసీ రిజర్వేషన్లు అంటేనేమో చట్టపరిధిలో ఉన్నాయి, చేయలేకపోయారు. మరి అదే బీసీ బిడ్డలకు ఇస్తానన్నటువంటి 42% కాంట్రాక్టు ఇవ్వాలి కదా. ఇదే గౌడ సామాజిక వర్గంలో కేసీఆర్ గారి హయాంలో 15% సంబంధించినటువంటి మద్యం టెండర్లు అవకాశం ఇస్తే వీళ్ళు 25% ఇస్తారన్నారు. మరి మీ చేతుల్లో ఉంది కదా ఇది. ఏ కేంద్ర ప్రభుత్వానికి పోవాల్సిన అవసరం లేదు, ఏ గవర్నర్, ఏ కేంద్ర మంత్రి, ఏ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు. మరి మీ చేతులు ఉన్నటువంటి హామీలు మీరు ఎందుకు చేయట్లేరు? ఇలా సామాన్యులపైన కేసులు పెడుతున్నారన్న, అడుగడుగున కుంటలు చెరువులు కబ్జా పెడుతున్నారు. మెడికల్ కళాశాలల్లో కనీసం ఎక్విప్మెంట్ లేనటువంటి పరిస్థితి. జేఎన్టీ లాంటి కళాశాలకు హాస్టల్ ఫెసిలిటీ లేదు. 10 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కళాశాల కాకతీయ యూనివర్సిటీలు ఉంటాయి. ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి 1100 మంది బిడ్డలకు హాస్టల్ సౌకర్యం లేదు. మెస్ ఛార్జీలు 36 రూపాయలు. జైల్లో ఉన్న ఖైదీలకు 86 రూపాయలు. జైలు ఖైదీలకు 86 ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి మన బిడ్డలకేమో 35 ఉంటాయి. ఏం చర్యలు తీసుకున్నారు? ఇంతమంది గురుకుల బిడ్డలు చచ్చిపోతున్నారు. ఏం చర్యలు తీసుకున్నారు? అభయాస్తం కింద 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తా అన్నారు కదా, మరి ఎందుకు ఇయ్యలే? ఇలా ఆటో కార్మికులు చచ్చిపోతున్నారు. ఏం చర్యలు తీసుకున్నారు? అనేక అంశాలు రైతుల గురించి కనీసం మొక్కలు కళ్ళాలు ఉన్నాయి, కొనే నాదుడు లేదు. పత్తికి తేమ పట్టిందని రైతులు మొత్తం కూడా పక్క పడేస్తే ప్రతి ఒక్క మార్కెట్ లో పత్తి తడిసి కనపడుతుంది. కొనుగోలు కేంద్రాలు లేవు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగించుకుంటా మేము అవినీతి చేసినాం, అధికారులు అవినీతి చేస్తాను, అది ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది, మేము ఒప్పుకుంటున్నాం అని అంటున్నారు. అన్న, నేను ఒక ప్రశ్న లాస్ట్ గా అడుగుతున్నా. గ్రూప్ 1 నియామకాలలో కూడా అన్యాయం జరిగింది. 2 హాల్ టికెట్లు ఇచ్చేసి ప్రిలిమినరీస్ కి, మెయిన్స్ కి 2 హాల్ టికెట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మీరు అవినీతిలో భాగస్వామ్యం మైళ్ళు పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. పేద మధ్య తరగతి విద్యార్థులు అందరూ కూడా ఎలా సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటే ఆ బిడ్డల పక్షాన కూడా తెలంగాణ జాగృతిపై కొట్లాడింది. మేము ప్రజా సమస్యలు అడ్రస్ చేస్తున్నటువంటి వ్యక్తులం. మేము పాలక పక్షం అట్నే ఉన్నది, ప్రతిపక్షం అట్లా ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా ప్రధాన ప్రతిపక్ష భూమిక పోషిస్తున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి కవితక్క అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నేను ఒకటి, అప్పుడు గత 10 ఏళ్లలో మీ కవితక్క గుర్తు రాలేదనా? విద్యార్థుల సమస్యల మీద దాదాపు 1 సంవత్సరం మొత్తము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని యూనివర్సిటీలకు తిరిగినప్పుడు మీ కవితక్క గుర్తు రాలేదా? మీకు గుర్తు రాలేదా? అదేవిధంగా ఇంకోటి కూడా మీరు మాట్లాడుతున్నారు, మీరు సమస్యల మీద చెప్తున్నారు, వాస్తవాలు కొన్ని ఉన్నాయి, ఒప్పుకుంటున్నాం. కొన్ని జరిగిన విధానాలను, కొన్ని
జరిగిన విధానాలకు కొన్ని అవకతవకలు అవుతుంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా దాంట్లో తప్పిదాలు జరుగుతుంటాయి. అదే విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నిరంజన్ గారు ఇంకోటి కూడా అండి సార్, మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నట్టు అవకతవకలేని గత 10 ఏళ్లలో గ్రూప్ 1 ఒక్కసారి కూడా వేయలేదు కదా. ఇప్పుడు అది కూడా మీరు ఎట్లా మర్చిపోతున్నారు? గ్రూప్ 1 కి సంబంధించింది 10 ఏళ్ళు మీరు నిరంజన్ గారు ఇచ్చారు. మనకు టైం లేదు. ఇక్కడ ప్రజల మాటే నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏ పార్టీ వ్యక్తులు కాదు, శ్రీకాంత్ గారు కాదు, లేకుంటే వేరే ప్రసాద్ గారు కాదు, మన అనలిస్ట్ కాదు, నేనే ప్రజల మాట అడుగుతున్నా. ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి శాఖలకు సంబంధించి ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి మంత్రి శాఖలు కావచ్చు, ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ఎంపీలు కావచ్చు, ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల మాట ఈయనని అధికారులు ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారు? అందుకే కదా ప్రజలకు పరిపాలన అందించవలసిన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎందుకని లోబడి మాట్లాడుతున్నారు? ఏంటి పరిస్థితి? గత ప్రభుత్వంలో, భయానిక ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చెప్పిందే ఖచ్చితంగా విన్నారు, ప్రజలకు సంకేతంగా అందింది అంటున్నారు. కానీ ఇప్పుడు అందకపోవడానికి కారణాలు ఏంటి? అసలు మంత్రులకు శాఖల లోపల వాళ్ళ శాఖల కింద ఉండే ఐఏఎస్లు కావచ్చు, స్థాయి అధికారులు కావచ్చు, ఎందుకని వినట్లేదు? ఒక్క నిమిషంలో చెప్పండి సార్. గత పాలనలో దొరపాలన అనే వ్యవస్థను ఉన్నది. అంటే దొరపాలనలో భయపడ్డారా? 100% భయపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యే కూడా వచ్చి నిలబడాలంటే ఆడ కూర్చోవాలంటే భయపడేది. ఈరోజు ఆ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. అదొకటి. అధికారుల నిర్లక్ష్యాన్ని ఈరోజు ఆ వ్యవస్థను క్లోజ్ చేసి ఈరోజు ప్రజాపాలనలో అధికారులు కూడా ఉరుకులాడుతూ పనిచేసే విధంగా వచ్చింది. నిన్న మొన్న ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కామన్, ఎక్కడైనా జరిగిన ఎలక్షన్స్ ఉంటే ఆ ఎలక్షన్ ఆనాడు మునుగోడైనా, అంతకుముందు దుబ్బాకైనా, అంతకుముందు ఇట్లా మొదలు పెట్టుకుంటుంటే మనం చెప్పుకోగలుగుతాం, ఎంతైనా చెప్పగలుగుతాం. ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ రాష్ట్రంలో అయినా కానీ ఎలక్షన్ మోడ్ కంపల్సరీ ఉంటుంది. అది ప్రజలలో కూడా ఎలక్షన్ అనే విధానంలో ఉంటుంది. ఆ సమస్య మనం ఒక్కరిని చెప్పినంత మాత్రం. అదేవిధంగా ఈరోజు ఏదో ఓటు చోరులు అవి ఇవి చేసి ఇంతగా అన్నారు, అవన్నీ పొరపాట్లు. అదేవిధంగా 3 కోట్లు 4 కోట్లు అమ్ముడుపోతే ఈరోజు గ్రూప్ 1 ఎంప్లాయీలు ఎందుకు ఇచ్చినట్టు? గత 20 ఏళ్ళ 10 ఏళ్ళ నుంచి కూడా లేనిది ఈరోజు గ్రూప్ 1 కలెక్టర్లు కాబోతున్నారు. ఇంకా 5 ఏళ్లలో పోతే వాళ్ళే కలెక్టర్లు కాబోతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసినాం. ఈరోజు కూడా మేము బీసీల కోసం పోరాడాం. ఈ రోజు వరకు కూడా జాగృతి కవితక్క గారు ఒక స్టంట్ అనేది తీసుకోవట్లేదు బీసీల కోసం. మీరేం న్యాయం చేసిండ్రు? ఈ తెలంగాణలో బీసీల కోసం ఇబ్బంది మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్ లో పాల్గొన్నటువంటి తాటికేల జయరాం గారికి, అదేవిధంగా బొల్లారం నిరంజన్ గారికి, అదేవిధంగా శ్రీకాంత్ గౌడ్ గారికి, అదేవిధంగా గౌతమ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రశ్నించడం ప్రతి మానవుని లక్షణం. ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పేదే ప్రభుత్వ లక్షణం. ఇది ఖచ్చితంగా మర్చిపోవద్దు. అధికారి కావచ్చు, పాలకులు కావచ్చు, ఎవరైనా సమాధానం చెప్పాలి. సమాధానం దాటవేస్తామంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారనేది స్వతంత్ర న్యూస్ ఖచ్చితంగా తెర వెనుకల నుంచి, తెర ముందు నుంచి కూడా చూపెడుతుంది. కానీ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగుండే మీడియా పట్ల కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసేవారికి మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు ఒక కన్ను వ్యక్తి. ఆ కన్ను సైగల్లో ఉండే వ్యక్తే మానవులు. అలాంటి వ్యక్తులు తస్మాత్ జాగ్రత్త అనేది స్వతంత్ర న్యూస్ మరొకసారి వివరిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియా పట్ల అనుచితంగా మాట్లాడకూడదు అంటూ కూడా స్వతంత్ర న్యూస్ హెచ్చరిస్తుంది. ఇక ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్న అందరికీ థ్యాంక్ యూ అండి. మరో బిగ్ టాక్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తారండి స్వతంత్ర న్యూస్.